హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను రౌండ్ షేప్లో ఉన్న కేక్ని హార్ట్ షేప్లోకి అయితే తీసుకొచ్చాను. అది ఏ విధంగా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక నైఫ్ తీసుకొని ఫస్ట్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ప్లస్ గుర్తు వేసుకొని మళ్ళీ సైడ్ వైపు త్రిభుజాకారంగా మనం ఈ విధంగా గుర్తు వేసుకుంటే ట్రయాంగిల్లో మనం అవి చాక్తో ఇలా సైడ్స్ అయితే కట్ చేసేయాలి. దానికంటే ముందు ఏం చేయాలంటే మనం ఐసింగ్ రౌండ్గా చేసిన తర్వాత క్రమ్ కోట్ చేసినాక ఖచ్చితంగా ఒక 3 అవర్స్ అయినా సరే ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఫ్రిడ్జ్లో ఉంచితే బాగా సెట్ అవుతుంది కదా. అప్పుడు మనం ఇలా కట్ చేస్తే చక్కగా దేనికి దానికి పీసు విడిపోకుండా ఈ విధంగా వస్తుంది. లేకపోతే చేతితో పట్టుకుంటే ఊడిపోయేలాగా ఉంటుందన్నమాట. అందువల్ల ఖచ్చితంగా మనం అయితే క్రమ్ కోట్ చేసినాక ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టినాక మనం ఇలాగ హార్ట్ షేప్లో కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ మధ్యలో వీ కట్ ఇస్తే కరెక్ట్గా హార్ట్ షేప్ అయితే మనకు క్లియర్గా వచ్చేస్తుంది. నేను బిగినర్ని ఫస్ట్ టైం చేశాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.